హృదయంలో ఉన్న అపవిత్రతను బట్టి ఆయన పక్కలో బల్లెపోటు కొడబడింది. మాంసముద్దవలే అయిపోయాడు, చిన్న పెంకు వలె అయిపోయాడు, మైన వలె కరిగిపోయాడు, నీళ్ళ వలె పడి పారవేయబడ్డాడు. ఆయన పాపము చేయలే, నేరం చేయలే, తప్పు చేయలే. కాలంలో రక్తం, చేతుల్లో రక్తం, తెరలో రక్తం, పక్కలో రక్తం, ఇరువల్ల రక్తం దారులు కాలిపోయాయి. కొట్టేవారిని, హింసించేవారిని, దూషించేవారిని చూసి ఇలా చెప్పాడు, వీరేమి చేస్తున్నారో ఎరుగరు, వీరిని క్షమించమని చెప్పాడు. మైక్ ద్వారా వింటున్న నా ప్రియ తల్లిదండ్రులారా, దేవుని సన్నిధిలో కూర్చున్న నా ప్రియ తల్లిదండ్రులారా, ఈ సభలో కూర్చున్న నా ప్రియ సోదరి సోదరులారా, ఎక్కడ నువ్వు ఉన్నావో ఆలోచన చేయి. నీ బ్రతుకును మార్చడానికి యేసు ప్రభు ఇష్టపడుతున్నాడు. నీ హృదయాన్ని మార్చడానికి యేసు ప్రభు ఇష్టపడుతున్నాడు. ప్రభు దగ్గరికి వస్తావా? సమస్యలతో కృంగిపోతున్నావా? నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక, వేదనతో, దుఃఖంతో, నిట్టూర్పుతో విసుగు చెందావా? నేనంటే ఎవరు ఇష్టపడట్లే, నా భార్య, నా భర్త, నా తల్లి, నా తండ్రి, నా కుమారుడు, నేనంటే ఎవరు ఇష్టపడట్లే. దేవా నీకైనా ఇష్టమైంది చెప్పగలవా? నన్ను ఎవరు ప్రేమించట్లేదు, ఎవరి దగ్గరికి దిగట్లేదు, ఎవరు ఆదరించట్లేదు, ఎవరు ధైర్యపరచట్లేదు, నా ఇబ్బందుల్లో ఎవరు పరామర్శించట్లేదు. ప్రభు అంటున్నాడు, నా కుమారుడా నీవంటే నాకు ఇష్టం, నా కుమార్తె నీవంటే నాకు ఇష్టం, నీ బ్రతుకును మారుస్తా, నీ జీవితాన్ని మారుస్తా. ఎంత ఘోర పాపివే కావచ్చు. ప్రభు పాదాలు పట్టుకున్నా, ప్రభు సహాయాన్ని కోరదా. వారు మనసు పొందిన నా ప్రియ తల్లిదండ్రులారా, రక్షణ పొందిన నా ప్రియ తల్లిదండ్రులారా, ప్రభు సహాయాన్ని కోరదా. ప్రభు పట్టుబడి, ఈడబడి, గాయపరచబడి 3 మేకులకు వేలాడదీయబడి ఆయన చనిపోయాడు లేఖనంలో చెప్పినట్లు, సమాధి చేయబడ్డాడు లేఖనంలో చెప్పినట్లు. మహానుభావులు పేరు ప్రఖ్యాత కలిగిన వారు చనిపోయి సమాధి చేయబడ్డారు, వారి సమాధులు మూయబడి ఉన్నాయి. యేసు ప్రభువు వారు సావును జయించాడు, సమాధిని జయించాడు, మరణాన్ని జయించాడు. ఓ మరణమా నీ విజయం ఎక్కడని చెప్పి మరణం పుల్లు విరిచాడు. నీ బ్రతుకును మార్చడానికి ఇష్టపడుతున్నాడు. మరలా చెప్తున్నా, నువ్వు త్రాగుబోతువా, దొంగవా, వ్యభిచారివా, అబద్ధికుడివా, మోసగాడివా, నామకార్థ క్రైస్తవుడివా, ఈ రాత్రి నీ బ్రతుకును మార్చడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. నీ జీవితాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. యేసు ప్రభు నమ్మని వారు, యేసు రక్తంలో కడగబడిన వారు, మారు మనసు పొందని వారు ఈ రాత్రి యేసు ప్రభు నాకు కావాలి. ప్రభువా నా పాపాలు కడుగు, నా బ్రతుకును మార్చు, నీకిష్టమే నన్ను శుద్ధిని చేయంటే ప్రభు శుద్ధి చేయడానికి ఇష్టపడుతున్నా. ఒక చిన్న మాట అడుగుతున్నా, ఇక్కడ చేరిన వారిలో, మైక్ ద్వారా వింటున్న వారిలో యేసు ప్రభు నమ్ముకోవడానికి ఇష్టపడితే, మారు మనసు పొందడానికి ఇష్టపడితే, ప్రభుని హృదయంలో చేర్చుకోవడానికి ఇష్టపడితే ధైర్యం మీ కుడి హస్తాన్ని పైకి చూపిస్తారా? మీ కొరకు ప్రార్థన చేస్తాను. భయపడవద్దు. మధ్యాహ్నం ముందుకు వచ్చిన వారు కాదు, మధ్యాహ్నం తీర్మానం చేసిన వారు కాదు. ఇంకెవరైనా ఉంటే మారు మనసు పొందని వారు, రక్షణ పొందని వారు, ప్రభుని హృదయంలో చేర్చుకుని వారు, తెలిసో తెలియక నా ఇష్టానుసారంగా జీవించాలనబడిన వారు, ప్రభుని హృదయంలో చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నానబడిన వారు ఎవరైనా ఉంటే ధైర్యంగా మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. చెల్లి ఉన్నారా? భయపడవద్దు. తమ్ముడు ఉన్నారా? అమ్మ ఉన్నారా? అయ్యా ఉన్నారా? ధైర్యంగా మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేయబోతున్నాను. తల్లి దేవుడిని దీవించదు కాక, అమ్మ దేవుడిని దీవించదు. భయపడవద్దు. యేసు రక్తం త్రొక్కి వెళ్ళదు, హృదయాన్ని కఠినపరుచుకొని వెళ్ళద్దు, నమ్ముకోవచ్చు వాయుదేశి వెళ్ళదు. ప్రభుని బ్రతుకును మార్చడానికి ఇష్టపడుతున్నాగా. ఇంకెవరైనా ఉంటే, గత మధ్యాహ్నం తీర్మానం చేసిన 5 మంది కాదు, ఇంకెవరైనా ఉంటే ధైర్యంగా మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఉన్నారు ఇంకెవరైనా ఉంటే మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. బాబు దేవుడు నేను దీవించును గాక, అమ్మ దేవుడు నేను దీవించును గాక, తల్లి దేవుడు నేను దీవించును గాక. భయపడవద్దు. ప్రార్థన చేద్దాం. నమ్మిన వారు నిజమే తెలిసో తెలియక, పేరుకే నమ్మే, పేరుకే బాప్తిసం, పేరుకే రక్షణ పొందే, పేరుకే విశ్వాసిగా నా ఇష్టానుసారంగా నేను జీవిస్తున్నా, నన్ను క్షమించు, నాలో ఉన్న తప్పు ఇది.